హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి భువనగిరి ఎల్లమ్మ తల్లి దగ్గర అన్నమాట. ఎందుకంటే మా బుడ్డోడి వెంట్రుకలు తీసాము. మేము ఫస్ట్ రూమ్కి వెళ్ళి వాడికి వెంట్రుకలు అయితే తీసాము. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి లైట్గా పసుపు వేసి బోనం అనేది ప్రిపేర్ చేసాము. ఇక్కడ మా అత్తమ్మ అయితే అమ్మవారికి ఒడిబియ్యం అనేది కలుపుతుంది. ఇది వచ్చేసి బియ్యంలో పసుపు వేసి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5 మెంబర్స్ కలపాలన్నమాట ఈ ఒడిబియ్యం. ఎందుకంటే ఇది మా సాంప్రదాయం. నేను, మా అత్తమ్మ, మా తాత, నెక్స్ట్ వచ్చేసి మా ఊరతను ఒక బావ, నెక్స్ట్ మా ఆయన, 5గురం అయితే వడిబియ్యం కలిపాము. నెక్స్ట్ 5 తమలపాకులు తీసుకొని ఆ వడిబియ్యంలో పెట్టి అలాగే వడిబియ్యంలో ఆ తమలపాకుల మీద కుడుక కూడా పెట్టాము. 5 కుడుకలు కూడా పెట్టాము. 5 కుడుకలలో పసుపు కొమ్ము అలాగే పోక చెక్క కూడా వాటిలలో పెట్టాలన్నమాట. ఇలానే చేయాలి అమ్మవారికి వడిబియ్యం పోసేటప్పుడు. పెట్టిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ అయితే మేకపోతుకు వేప మండలతో మాల అనేది ప్రిపేర్ చేస్తుంది. ఇక మాల ప్రిపేర్ చేసిన తర్వాతకి మేమైతే రెడీ అయిపోయాము. మా ఒడిబియ్యం కూడా రెడీ అయిపోయాయి, అలాగే బోనం కూడా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. చూడండి ఎంత రష్ ఉందో. ఆ రోజు వచ్చేసి ట్యూస్డే, అందుకే అంత రష్ ఉంది. లోపల అమ్మవారిని అయితే తీయలేదు. ఇది వచ్చేసి బయట అమ్మవారి దగ్గర. ఇక్కడే మేము వడిబియ్యం అనేది పోయాలి. ఫస్ట్ అయితే అత్తమ్మ పోస్తుంది వడిబియ్యం. ఎవరు పోసినా 5 టైమ్స్ పోయాలన్నమాట. ఫస్ట్ అత్తమ్మ 5 టైమ్స్ పోసింది. నెక్స్ట్ వచ్చేసి వేరే ఆంటీ వాళ్ళు కూడా పోసారు. లాస్ట్లో మాత్రం నేను పోసాను వడిబియ్యం. చూడండి. నెక్స్ట్ వడిబియ్యం పోసడం అయిపోయాక అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాతకి అక్కడ మధ్యలో లంచ్ చేసే వీడియో అవన్నీ తీద్దాం అనుకున్నాం, ఫుడ్ వీడియో, కానీ అంత టైం లేకుండా ఉండే. ఇది వచ్చేసి నెక్స్ట్ లంచ్ అయిపోయాక లాస్ట్లో ఈవినింగ్ టైంలో మాకు కూడా మా బాబాయ్ వాళ్ళు వడిబియ్యం అనేది పోసారు. మాకు అంటే మా అత్తమ్మకి, మా మామయ్యకి, మాకు కలిపి పోసారన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మా అక్క వాళ్ళు, మా పిన్ని వాళ్ళు మాకు వడిబియ్యం పోస్తున్నారన్నమాట. చూడండి. ఇది వచ్చేసి మేము అసలు అనుకోకుండా 2 డేస్లో ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఈ వెంట్రుకలు తీద్దామని అసలు 2 డేస్లో ప్లాన్ చేసుకొని తీసాము. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే 2 డేస్లో అనుకొని తీసాం కాబట్టి మంచిగా అనిపించింది. అంతే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చిన్ను వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. Thank you.